అందరికీ నమస్తే. నేను మీ శ్రీలక్ష్మిని. నాకు ఒకళ్ళు కామెంట్ పెట్టారండి. మీషో రివ్యూ చెప్పమని నాకు చెప్పారు. నీకు అవి కొన్ని నేను తెప్పించుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. ఇదేమే ప్రమోషన్ కొలాబరేషన్ ఏమీ వీడియో కాదు. నేను కొన్ని తెప్పించుకున్నవి మాత్రమే చూపిస్తున్నాను. ఒకటేసారి ఒక 10-20 నేనేం తెప్పించలేదు. అప్పుడొకటి తెప్పించాను. అది మాత్రం నీకు ఈరోజు రివ్యూ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ చికెన్ కారీ కుర్తీ అన్నమాట. చికెన్ కారీ నేను చాలా రోజుల క్రితమే తెప్పించుకున్నాను. అంటే బయట ఎగ్జిబిషన్స్ లో గానీ ఎక్కడైనా గానీ చూస్తే చాలా కాస్ట్ ఉన్నాయి. అదే దీంట్లో నేను కూడా రివ్యూ చూసే తెప్పించుకున్నాను. కొంచెం రీజనబుల్ అనిపించింది. అసలు ఎలా ఉంటది అని తెప్పించుకున్నాను. కానీ క్వాలిటీ ఓకే. పిండి కొద్దే రొట్టె కదండి, ఏదైనా గానీ డబ్బులు పెట్టే దాన్ని బట్టే క్వాలిటీ వస్తుంది. ఓకే, చూపిస్తాను మీకు. ఫస్ట్ రెడ్ది ఇది 697 రూపీస్ పడింది. ఓన్లీ టాప్ విత్ దుప్పట్టా అన్నమాట. ఇది చికెన్ కారీ అంబ్రిల్లా డ్రెస్ అన్నమాట. ఇది మొత్తం అంబ్రిల్లా, ఇది మొత్తం చికెన్ కారీ 3/4 స్లీవ్స్. ఇది మొత్తం ఇట్లా ఫ్రాక్ మోడల్ లాగా ఇలా వస్తుంది. కనిపిస్తుందా? చాలా బాగుంది. ఇది నేను పిక్స్ ఉంటే పెడతాను. నేను ఆల్రెడీ దీంట్లో ఫొటోస్ ఉన్నాయి, నేను దాంట్లో పెడతాను. ఓకే, స్లీవ్స్ కూడా ఇలా ట్రాన్స్పరెంట్ వస్తాయి. దీనికి దుప్పట్టా ఇలా వచ్చింది అనమాట. చిన్నదే, మరీ పెద్ద దుప్పట్టా ఏం కాదు. ఇక్కడ దాంట్లో వచ్చిన వరకే చిన్న బూటీస్ లాగా ఇలా స్టిచ్ చేసి ఉందన్నమాట. మరీ పెద్దగా రాలేదు. ఒక 2 సార్లు డ్యామేజ్ వస్తే నేను రిటర్న్ ఇచ్చి మళ్ళీ తెప్పించుకున్నాను. అన్ని బాగుంటాయని చెప్పను. మీషోలో ఒక 10 కొనుక్కుంటే మాత్రము ఒక 2 బాగుంటాయేమో క్వాలిటీ, అది మాత్రం నేను చెప్పగలను. అంటే నేను అదే చెప్పా కదా, రేటుని బట్టే క్వాలిటీ ఉంటది. ఓకే, ఇది మాత్రం 697 రూపీస్ పడింది. ఇంకొకటి దీంట్లోకి, ఇది ట్రాన్స్పరెంట్ ఉంది కదా, దీంట్లోకి ఒక పెట్టికోట్, కాటన్ పెట్టికోట్ సేమ్ కలర్ వచ్చేలాగా తీసుకున్నాను అనమాట. కొన్ని కాంబో ఉన్నాయి. పెట్టికోట్ విత్ దుప్పట్టా టాప్ వచ్చేలాగా ఉన్నాయి. కానీ దీనికి అలాగేం రాలా, ఓన్లీ టాప్ విత్ దుప్పట్టానే వచ్చింది. పెట్టికోట్ చూపిస్తాను. ఇది మంచి కాటన్ దే వచ్చింది. ఇది కాటన్ ది, ఇది ఫుల్ లెంత్ పెట్టికోట్ అన్నమాట. దాంట్లోకి కరెక్ట్ మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇది 225 ఎంతో పడింది, 250 లోపే. మీకు ఇవన్నీ లింక్స్ వీలైతే ప్రొవైడ్ చేస్తాను. ఇంకొక నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాము. నేను మా పాపకు కూడా కొన్ని మిడ్డీస్ అలాంటివి, కొంచెం ప్రింటెడ్ టైప్వి అలాంటివి కూడా ఓకే రీజనబుల్ అనిపించింది కాబట్టి నేను తెప్పించాను. ఇది మంచి గ్రీన్, బాటిల్ గ్రీన్, ఇట్లా ప్రెస్సింగ్ క్లాత్ లాగా వస్తుంది. మిడ్డీ నీ లెంత్ మిడ్డీ అన్నమాట. ఇట్లా విత్ ఎలాస్టిక్ వస్తుంది. ఇలా నీ లెంత్ మిడ్డీ అన్నమాట. ఇది చాలా బాగుంటది. ఓకే, దీంట్లో చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. నేను తెప్పించిన మాత్రమే, లింక్స్ ఉంటే నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, ఈ 367 రూపీస్ ఎంత పడింది. ఇది తర్వాత దీని మీదకి ఒక టాప్ తీసుకున్నాను అనమాట. బ్లాక్ విత్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇట్లా అన్నమాట. ఇది టీ షర్ట్ మోడల్ లాగా వచ్చి హ్యాండ్స్ ఇలా పఫ్ హ్యాండ్స్ వచ్చాయి. ఫుల్ లెంత్ స్లీవ్స్ అన్నమాట. చాలా బాగుంటది వేసుకుంటే. వెనకాల జిప్ వచ్చింది అనమాట. ఇది ఫుల్ లెంత్ లాగే, అంటే కొంచెం టీ షర్ట్ మోడల్, కొంచెం లాంగ్ లెంత్ టీ షర్ట్ ఎలా ఉంటది, ఇది మిడ్డీ వేసుకొని దాంట్లో టక్ చేసుకునేలాగా ఆ స్టైల్లో తీసుకున్నాను అనమాట. ఇది చాలా బాగుంది. ఇది మరి అంత తీసేసే క్వాలిటీ లాగలేదు. బ్లాక్ చాలా బాగుంది. ఇది 177 రూపీస్ పడింది అనమాట. ఓకే, మీకు నచ్చితే తెప్పించుకోండి. నెక్స్ట్ నేను ఒక ప్లెయిన్ శారీ ఒకటి తెప్పించి నేను దాంతో డ్రెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. మీకు అది చూపిస్తాను. ఓకే, ఇది ప్లెయిన్ శారీ అయితే నేను అంబ్రిల్లా లాగా ఇలా కుట్టించుకున్నాను అనమాట. ఇది లాస్ట్ టైము నేను డ్రెస్సెస్ కలెక్షన్స్ లో నీకు చూపించాను. ఇది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ట్రాన్స్పరెంట్ ఉంది. నేను ఒక 5-6 శారీస్ తెప్పిస్తే దాంట్లో ఒక్క శారీ నాకు క్వాలిటీ నచ్చింది. ఈ శారీ అన్నమాట. ఇది జస్ట్ 348 రూపీస్ ఎంతో పడింది. శారీ ప్లెయిన్ శారీ. చాలా కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ శారీస్ లో. మీరు క్వాలిటీ రివ్యూస్ చూసే తెప్పించుకోండి. ఎందుకంటే నేను జెన్యూన్ గా చెప్తున్నాను అనమాట. నాకేమి అవి ఉన్నాయి లేని చెప్తే అట్లాగా నాకేమి లాభం ఏం రాదు కదా. ఇప్పుడు నాది వీడియో ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు నచ్చితే తెప్పించుకోండి. ఓకే, బాలేని కూడా నేను బాగున్నాయని అలాగేం చెప్పను. ఓకే, ఇది చాలా బాగుంది. ఇది ప్లెయిన్ శారీ. బయట ప్లెయిన్ శారీస్ 400-500 అలా పడుతుంది కదా. ఇది 384 రూపీస్ ఎంత ఉంది. నీకు లింక్స్ ఇస్తాను. ఓకే, దీని మీదకి నేను పింక్ కలర్ దుప్పట్టా వేసుకునేదాన్ని కదా, ఇది కూడా మీషోలోనే తెప్పించుకున్నాను అనమాట. దీని మీదకి ఇట్లా నెట్టెడ్ దుప్పట్టా విత్ చెమ్కీలు. నేను దీంట్లో కూడా ఒక 2 తెప్పించుకున్నాను.
ఒకటి క్వాలిటీ అంతగా నచ్చలేదు, ఈ క్వాలిటీ ఓకే ఓకే. 284 రూపీస్ పడింది. ఓకే, ఈ రెండు ఇట్లా మ్యాచ్ చేసుకున్నాను. ఓకేనా, ఇదేం పెద్ద గుచ్చుకోవడం అలాగేం లేదు, మీకు అలా షైనింగ్ కనిపిస్తుంది కానీ బానే ఉంది, పర్లేదు క్వాలిటీ. దుప్పట్టాలు నేను కొన్ని తెప్పించాను, అవి మీకు చూపిస్తాను. ఓకే, కొన్ని పర్లేదు, క్వాలిటీ ఓకే ఓకే. నెట్ దుప్పట్ట అన్నమాట, మిర్రర్స్ విత్ నెట్ దుప్పట్ట ఇట్లా వచ్చింది. ఇది బానే ఉంది క్వాలిటీ. ఇది మాత్రం 291 రూపీస్ పడింది అనమాట. ఇది క్వాలిటీ బాగుంది, నేను చాలా ప్లెయిన్ వాటికి వేసుకుంటాను. ఇది మెరూన్ కలర్ విత్ బాందిని, మొత్తం ఇలా బాందిని ప్రింట్ వచ్చింది. ఇదేమంత కాస్ట్ ఏం కాదు, 189 రూపీస్ పడింది అనమాట. పర్లేదు, ఇది క్వాలిటీ బాగుంది. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి. ఓకే, మీకు కావాలంటే తెప్పించుకోండి. 189 రూపీస్ పడింది. నేను వేసుకున్నది ఇది నెట్టెడ్ దుప్పట్టా అన్నమాట. ఇది ఇలా వచ్చింది, ఇది కూడా నెట్ మీద వైట్ మొత్తం వర్క్ లాగా వచ్చింది అనమాట. ఇదేం గుచ్చుకోవట్లే, చాలా సాఫ్ట్ గా ఉంది. నేను చాలా వాటి మీదకి వేసుకున్నాను. ఓకే, మీకు ఇంకొకసారి చూపిస్తాను. ఇది వైట్ ప్రింట్ మాత్రం కాదు, అది వర్కే అలాగా మిషన్ ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చింది. వైట్ దుప్పట్ట 190 రూపీస్ పడింది. మీకు కావాలంటే తెప్పించుకోండి. అనార్కలి స్టైల్ తెప్పించాను. ఇది 490 రూపీస్ పడింది అనమాట. ఇది కొంచెం చందేరి మెటీరియల్ అంటారు కదా, అలా ఉంది చందేరి మెటీరియల్. కానీ ఈ సమ్మర్ లో అసలు వేసుకోలేమండి, కానీ బాగుంది. ఇది ఎల్బో లెంత్ హ్యాండ్స్ వస్తుంది. ఇట్లా నెక్ కి ఒక కీ హోల్ లాగా వస్తుంది అనమాట మోడల్. ఇది లాంగ్ కొంచెం నీ లెంత్ లాగా అనార్కలి డ్రెస్ అనమాట. ఓకే, ఇది తెప్పించి కూడా ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. పర్లేదు, బానే ఉంది క్వాలిటీ. ఇది వెనక మాత్రము ఇలా రౌండ్ నెక్ వస్తుంది. మనం డ్రెస్సెస్ కుట్టించుకుంటే ఎలా ఉంటది అలాగే ఉందన్నమాట. ఇది 490 రూపీస్ పడింది. నెక్స్ట్ నేను ఇంకొకటి కాంబో సెట్ లాగా తెప్పించుకున్నాను. ఇది బ్లాక్ అన్నమాట. బ్లాక్ చాలా బాగుంది. ఇది కొంచెం కాటన్ క్లాత్ లాగా ఉంది. జస్ట్ ఇట్లా ఫ్రంట్ ఇలా ప్రింట్ వచ్చింది అనమాట. ఇట్లా ప్రింట్ 3/4 హ్యాండ్స్ ఇట్లా వచ్చింది. ఇది కూడా అనార్కలి స్టైల్ అన్నమాట. ఇది కాటన్, ఇది చాలా బాగుంది. కావాలంటే తెప్పించుకోండి. విత్ దుప్పట్టా వచ్చింది. దీని మీదకి ఇట్లా రెడ్ చందేరి స్టైల్లో రెడ్ దుప్పట్టా వచ్చింది. ఇట్లా అంచు వచ్చింది. నేను వేరే వాటికి కూడా యూజ్ చేసుకుంటాను. ఈ రెండు కాంబో అన్నమాట. ఇది 437 రూపీస్ పడింది. ఈ రెండు మీకు కావాలంటే తెప్పించుకోండి. ఈ ప్రింట్ పోవడం అలాగేం లేదు. మా సిస్టర్ దీంట్లోనే ఎల్లో విత్ రెడ్ తెప్పించుకుంది, అది కూడా బాగుంది క్వాలిటీ. ఓకే, మీకు కావాలంటే తెప్పించుకోండి. నెక్స్ట్ మా పాపది డ్రెస్ ఒకటి నేను మిడ్డీ మొత్తం పెయిర్ సెట్ లాగా ఉండేది తెప్పించాను, మీకు అది చూపిస్తాను. ఇది క్రాప్ టాప్ విత్ మిడ్డీ లాగా వస్తుంది, బాగుంటది, వేసుకుంటే నైస్ గా ఉంది. ఇట్లా అన్నమాట. ఇదంతా రఫుల్స్ లాగా వస్తుంది, హ్యాండ్స్ విత్ ఇట్లా చాలా బాగుంది ఇది. ఓకే, క్రాప్ టాప్ లాగా వస్తుంది, హ్యాండ్స్ ఇలా వస్తుంది. ఇది ఇట్లా లేయర్స్ లాగే ఉంటది. హ్యాండ్స్ కూడా క్వాలిటీ బానే ఉంది. ఇది మెత్తగా ఉందన్నమాట, బాగుంది. దీనికి పెయిర్ గా ఇది వైట్ కాబట్టి పింక్ కలర్ మిడ్డీ వచ్చింది అనమాట. ఇది విత్ పోల్కి డాట్స్, ఇదంతా ఇట్లా అంబ్రిల్లా లాగా వచ్చింది అనమాట మిడ్డీ. బాగుంది, క్వాలిటీ అయితే బాగుంది. ఇలా కట్టుకోవడానికి నాడాస్ లాగా ఇచ్చారు. ఇట్లా అన్నమాట. ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఇది తీసుకొని కూడా ఒక 1 ఇయర్ పైనే అవుతుంది. దీని కాస్ట్ 526 రూపీస్. మీకు కావాలంటే తెప్పించుకోండి. నెక్స్ట్ ఇంకొకటి నేను మొత్తము సెట్ తెప్పించాను అనమాట. డ్రెస్ ఇది తీసుకుని కూడా కొన్ని రోజులు అవుతుంది. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది ఒక మంచి పీచ్ కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇవన్నీ పిక్స్ ఉన్నాయి, నేను పెడతాను. ఓకే, నేను ఆల్రెడీ వేసుకొని దిగిన డ్రెస్సెస్ పిక్స్ ఉన్నాయి. ఇది మొత్తము ఇలా లేస్ తో కాలర్ వచ్చింది. ఇది ఫుల్ హ్యాండ్స్, ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా వచ్చింది అనమాట. లేస్ నెక్ కు వచ్చిన ప్యాటర్న్ లేసి ఇలా వచ్చింది. ఇది కట్స్ మోడల్ డ్రెస్ అన్నమాట. మొత్తం సెట్ వచ్చింది. నేను మీకు కాస్ట్ చూసి చెప్తాను. కింద కూడా ఇలా లేస్ వచ్చింది అనమాట. ఈ మధ్యలో మాత్రం ఇలా ప్యాటర్న్ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను. ఇదేమి డీప్ నెక్ అవ్వడము అలాగేం లేదు. నేను ఫోటో ఆల్రెడీ దీంట్లో దిగాను. ఇది ఒక 5-6 మంత్స్ అవుతుంది నేను తీసుకొని, మీకు పిక్స్ పెడతాను. ప్యాంట్ కూడా ఇదే కలరు, ఇదే క్వాలిటీ, సేమ్ ఇలా వచ్చి కింద లేస్ వచ్చింది అనమాట. పైన నెక్ కు వచ్చిన లేసే దీనికి కూడా వచ్చింది. దీనికి దుప్పట్ట మంచి ఫ్లోరల్ ప్రింట్ ఆర్గన్జా దుప్పట్ట వచ్చింది. దీనికి ఇలా లేస్, దానికి వచ్చిన లేసే దీనికి కూడా వచ్చింది. మొత్తం ఫినిషింగ్ కూడా బాగుంది. 1384 రూపీస్. మీకు కావాలంటే మళ్ళీ తెప్పించుకోండి. మా పాపది ఇంకొక టీ షర్ట్ టైప్ తెప్పించాను.
ఓకే, ఇది మల్టీ కలర్స్ ఇలా వస్తుంది అనమాట. ఇది క్రాప్ టాప్. ఇది జెమ్ సూట్ లోకి లేదంటే ఇది వేసుకొని పైన ఒక జాకెట్ టైపు అలా వేసుకోవడానికి అలా తెప్పించాను. ఇది క్వాలిటీ ఓకే, బాగుంది. మల్టీ కలర్స్ అన్నమాట. ఇది జెమ్ సూట్ అని ఇది కింద నుండి ప్యాంట్ పై దాకా వస్తుంది, దాంట్లో వేసుకోవడానికి తెప్పించుకుంది. ఇది షార్ట్ లెంత్ వస్తుంది టీ షర్ట్, మరీ ఫుల్ లెంత్ రాదు. ఇది 263 రూపీస్. ఇది క్వాలిటీ బాగుంది, కొంచెం ప్రెస్సింగ్ క్లాత్ టైప్ ఇట్లా స్ట్రెచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి గ్రీన్ కాంబో సెట్ తీసుకున్నాను నేను. లాస్ట్ టైం నేను మేకప్ వీడియో చేసా కదా, దాంట్లో వేసుకున్నాను. పర్సనల్ గా మెసేజ్లు కూడా పెట్టారు, ఈ డ్రెస్ లింక్ ఇవ్వండి ఎక్కడ తీసుకున్నారు అని. ఇది మొత్తం ఇలా వర్క్ వస్తుంది అనమాట. ఇలా దీని లోపల ఒక ఫాల్స్ మిర్రర్స్ వచ్చాయి. దీని లోపల అన్ని ఇంకా అవి వాష్ చేస్తే మొత్తం ఊడిపోయినాయి. ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ వస్తే నేను హ్యాండ్స్ కట్ చేశాను అనమాట, షార్ట్ హ్యాండ్స్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇది మొత్తము ఇలా ఇక్కడ వరకు వర్క్ వచ్చింది. ఇది మొత్తము ఇలా ముచ్చాలాగా లాంగ్ లెంత్ వస్తే ఇది కూడా నేను సైజ్ చేయించుకొని ఇలా జిగ్జాగ్ చేయించుకున్నాను. వెనకాల ఇలా వచ్చింది, వెనక కూడా మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది. దీనికి దుప్పట్టా వచ్చింది. ఇది బాందిని స్టైల్ దుప్పట్టా విత్ లేస్ వచ్చింది అనమాట. ఆ పింక్ కలర్ వర్క్ వచ్చింది కదా, దాని కాంబినేషన్ గా ఇలా పింక్ ఇచ్చారనమాట. ఇది కాస్ట్ 730 రూపీస్. నెక్స్ట్ నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడల్లా ఎప్పుడు కాంప్లిమెంట్లు వస్తున్నాయి. అది ప్యూర్ బ్లాక్, మై ఫేవరెట్ కలర్ బ్లాక్ అని చెప్పా కదా మీకు లాస్ట్ టైం. ఇది మొత్తం ఫుల్ బ్లాక్ తో వచ్చింది అనమాట. ఇంకా వేరే కలర్ టచ్ కూడా అవ్వలేదు. ఇది మొత్తం ఫుల్ బ్లాక్. ఇది కొంచెం పాలిస్టర్ టైప్ ఉంది, అంటే కొంచెం రేయాన్ విత్ పాలిస్టర్. ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది అనమాట. ఇలా ఈ మెటీరియలే దుప్పట్టా కూడా వస్తుంది, మీకు చూపిస్తాను. మనం డ్రెస్ కుట్టించుకుంటే ఎలా ఉంటది అలా వచ్చింది అనమాట. చాలా బాగుంది. ఇది స్క్వేర్ నెక్, మళ్ళీ బ్యాక్ కూడా స్క్వేర్ నెక్ విత్ డోరీస్ కూడా వచ్చాయి. మనం డ్రెస్సెస్ కుట్టించుకుంటే ఎలా ఉంటది అలా డోరీస్ కూడా వచ్చాయి అనమాట. బ్లాక్ డ్రెస్, దీనికి కట్స్ వచ్చాయి. ఓకే, ఈ టాప్ మెటీరియల్ లోనే ప్యాంట్ కూడా ఇచ్చారు, చాలా కంఫర్టబుల్ ఉంది. ఒక 5-6 కలర్స్ ఉన్నాయేమో. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది దుప్పట్టా. ఇప్పుడు హ్యాండ్స్ మెటీరియల్ ఎలా వచ్చింది అలా దుప్పట్టా వచ్చింది అనమాట. ఇలా ఈ దుప్పట్టా కూడా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు, మిక్స్ అండ్ మ్యాచ్ గా. ఆ ప్లెయిన్ బ్లాక్ నేను ఇలా వేసుకుంటాను, లేకపోతే ప్లెయిన్ టాప్ వేసుకొని మిక్స్ అండ్ మ్యాచ్ గా వేరే కలర్స్ కూడా వేసుకుంటాను. 618 రూపీస్ పడింది ఇది కాస్ట్. దీంట్లో 5-6 కలర్స్ ఉన్నాయి, మీకు కావాలంటే తెప్పించుకోండి. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ గురించి చెప్తాను. ఇది క్వాడ్ సెట్ అనమాట. మీకు వీడియోలో ఒక కలర్ కనిపిస్తుంది. ఇది మంచి చాక్లెట్ విత్ కొంచెం బ్రిక్ కలర్ లాగా ఉంటది. ఇది ప్యాంట్ విత్ టాప్, ఓన్లీ క్వాడ్ సెట్. దీని మీద దుప్పట్టా ఏం రాలేదు. ఇది దుప్పట్టా నేను విడిగా తీసుకున్నానని చెప్పా కదా, ఈ దుప్పట్టాలో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఈ క్వాడ్ సెట్ చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఇట్లా వచ్చింది. హ్యాండ్స్ ఎల్బో వరకే వస్తుంది. ఇది మొత్తం వుడెన్ బటన్స్ వస్తాయి, ఫ్రంట్ స్లిట్. ప్యాంట్ కూడా సేమ్ ఇదే మెటీరియల్ వస్తుంది. ఈ టాప్ కి విత్ పాకెట్స్ వచ్చాయి. ఈ పాకెట్స్ దగ్గర ఈ వర్క్ ఉంది కదా, ఈ వర్క్ లాంటిది వచ్చింది అనమాట. అది అందుకని మ్యాచ్ అవుతుందని ఇలా దుప్పట్టా తీసుకున్నాను. ఈ దుప్పట్టాస్ లో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. మీరు కావాలంటే మీషోలో దుప్పట్టాస్ అని కొడితే చాలా కలెక్షన్ వస్తుంది. క్వాలిటీ బాగుండేది, రివ్యూస్ బాగుండేది మాత్రమే తీసుకోండి. ఓకే, ఈ బ్రౌన్ సూట్ మాత్రం 483 రూపీస్ పడింది. మీకు కావాలంటే తెప్పించుకోండి. దీంట్లో కూడా ఒక 2-3 కలర్స్ ఏమో ఉన్నాయి, మీరు లింక్ ఓపెన్ చేస్తే మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ మా పాపకు ఒక టాప్ తీసుకున్నాను, మంచి ఎల్లో. ఓకే, ఇది రీసెంట్ గా తెప్పించాను. ఇట్లా హ్యాండ్స్ ఇలా వచ్చింది. ఇదేమి కాటన్ కాదు, కొంచెం పాలిస్టర్ విత్ రేయాన్ టైప్ ఉందన్నమాట. వాష్ చేయడానికి అలాగా యూజ్ అవుతుంది, బాగుంటది అని తెప్పించాను. ఇట్లా వచ్చింది షర్ట్ టైప్. ఇది ఒక్క బటనే ఓపెన్ అవుతుంది, మిగతా అన్ని స్టిచ్ చేసే ఉంది. అది మోడల్ కోసం ఇచ్చారనమాట. ఇది 297 రూపీస్ పడింది. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, కొన్ని చూసి తీసుకోండి. ఓకే, అన్ని బాగుంటాయని నేను చెప్పను, మీషోలో మాత్రం కొన్ని బాగుంటాయి. ఇట్లా కొంచెం ప్యాటర్న్ ఇలా లైన్స్ లాగా కుట్టి వచ్చింది. 297 రూపీస్ పడింది. నెక్స్ట్ ఈ రోజు నేను ఈ డ్రెస్ తో పాటు ఇంకొకటి ఆర్డర్ పెట్టాను. ఆ డ్రెస్ మీకు చూపిస్తాను. ఇది మంచి ఎల్లో అన్నమాట. ఇలా వర్క్ వచ్చింది. హ్యాండ్స్ ఈ మోడల్ వచ్చాయి, పఫ్ హ్యాండ్స్ లాగా వచ్చి ఇక్కడ చిన్న పట్టీ లాగా ఇదంతా చిన్న చిన్న వైట్ వర్క్ వచ్చింది అనమాట. ఇది అంబ్రిల్లా టైపు.
ఇక్కడ కొంచెం ఇక్కడ ప్రిల్స్ వచ్చాయి, కొంచెం డిఫరెంట్ గా ఉందని తెప్పించాను. దీనికి వైట్ ప్యాంట్ ఇచ్చారనమాట, ఇది ప్యూర్ వైట్ తెప్పించాను కానీ క్వాలిటీ ఏం నచ్చలేదు. ఈ ఎల్లో డ్రెస్ మాత్రం 458 రూపీస్ ఎంత పడింది. అది రిటర్న్ పెట్టేసేద్దాం అని అనుకుంటున్నాను. మీకు చెప్పాను కదా నేను జెన్యూన్ రివ్యూ ఇస్తానని చెప్పా కదా. మీకు ఏవైనా దీంట్లో నచ్చితే ఆర్డర్ పెట్టుకోండి. నమస్తే, ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రీలక్ష్మిని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.